ఆయన ధనుష్టంకారం చేసినప్పుడు టంకార ధ్వని కానీ, రథము యొక్క చక్రముల ధ్వని కానీ, గుర్రం వెడుతున్నప్పుడు దాని డెక్కల చప్పుడు కానీ, అది సకిలించినప్పుడు సకిలించినటువంటి ధ్వని కానీ ఏది వినపడదు. అది ఆయన మాయ. ఆయన రూపము కనపడదు, కానీ ఆయన అక్కడే ఉంటాడు, ఎదురుగుండానే ఉంటాడు. ఆయన ఒక్కొక్కసారి ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, కిటికీలు అవి పట్టుకుని వింటున్నట్టు కొంతమంది, ఆయన అక్కడే నిలబడి వింటుంటాడు. రామలక్ష్మణులు ఏమైనా మాట్లాడుకుంటుంటే మరీ అనుమానం, ఏం మాట్లాడుకుంటున్నారో, నన్ను ఎలా చంపుదామని ఆలోచన చేస్తారేమోనని అక్కడే ఉంటాడు, కానీ వాళ్ళకి కనపడ్డాం. కాబట్టి అట్లా ఆయన ఆ చీకటిలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. మళ్ళీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి చంపేస్తాడేమోనన్నంత అనుమానం వచ్చింది. వెంటనే లక్ష్మణస్వామి అన్నారు, అన్నయ్య వీడి యుద్ధం చాలా దారుణంగా ఉంది, మాయతో కూడుకున్నటువంటి యుద్ధం చేస్తున్నాడు, కాబట్టి నేను బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాను, వాడు ఎక్కడ ఉన్నా మరణిస్తాడు, కాబట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగానికి నాకు అనుమతి ఇమ్మన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, తమువాచ తతో రామో లక్ష్మణం శుభలక్షణం నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి. తమ్ముడా లక్ష్మణ, ఇంద్రజిత్తుతో కలిపి రాక్షసులందరూ చనిపోవాలని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తానంటున్నావు. ఆయన 67 కోట్ల మంది వానరుల్ని కొట్టాడని. కానీ ఆలోచించు, ధర్మం ఏమిటి? ఎవరు తప్పు చేశాడో వాణ్ణి కొట్టాలి. ఎవరు తప్పు చేశాడో వాడు నీకు ఎదురుగుండా ఉన్నాడా కొట్టడానికి? లేడు. లేనప్పుడు ఎట్లా కొడతావు? పైగా అంతర్హితుడైతే మాత్రం మనం అస్త్రప్రయోగం చేయలేమా అన్నయ్య? మన దగ్గర అస్త్రబలం లేదా? మనం ప్రయోగించి కొట్టలేమా అంటావేమో. అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయమానం మత్తం వా నహంతుం తమిహార్హసి. తమ్ముడా, యుద్ధానికి ఒక నీతి ఉంది, ఒక నియమం ఉంది, ఒక ధర్మం ఉంది. అయుధ్యమానం, యుద్ధం చెయ్యకుండా నిలబడి ఉన్నవాడిని. ప్రచ్ఛన్నం, కనపడకుండా యుద్ధం చేస్తున్నవాడిని. ప్రాంజలిం, నమస్కారం పెట్టి నిలబడినవాడిని. శరణాగతం, శరణాగతి చేసిన వాడిని. పలాయమానం, పారిపోతున్నవాడిని. మత్తం వా, మదించిన వాడిని. నహంతుం తమిహార్హసి, అటువంటి వాడిని చంపకూడదు. వాడికి కనపడకుండా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాడు, ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే చంపాలి. ఎట్లా అస్త్రప్రయోగం చేస్తావు? కాబట్టి ఓర్పు పట్టవలసిందే. అతను ఎదురు పడినప్పుడు చంపాలి అని అంచనా కొద్దీ బాణములను కొన్నింటిని ప్రయోగిస్తున్నారు. ఈలోగా ఇంద్రజిత్ ఏం చేశాడంటే అకస్మాత్తుగా మేఘములలోంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి మాయాసీతని సృష్టించాడు. అంటే సీతమ్మ ఎట్లా ఉంటుందో యథాతథంగా అటువంటి సీతని సృష్టించాడు. సృష్టించి తన యొక్క రథంలో పెట్టుకొని ఆకాశ మార్గంలో ఈమెని సీతమ్మయే అని గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పాలి. తను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆవిడ్ని హింసిస్తే ఆవిడ సీతమ్మో కాదో అంటారు. అందుకని ఆవిడ సీతమ్మే అని గుర్తుపట్టగలిగిన వాళ్ళ దగ్గర అటువంటి పని చేయాలి. అందుకని హనుమ ఎక్కడున్నారో వెతికారు. వెతికి హనుమ వానరులతో కలిసి యుద్ధం చేస్తున్న ప్రాంతానికి ఆ రథం మీద ఆ మాయా సీతమ్మతో కలిసి వచ్చాడు. వచ్చి సదదర్శ హతానందాం సీతామింద్రజితో రథే ఏకవేణీధరాం దీనాం ఉపవాస కృశాననాం పరిక్లిష్టైక వసనాం అమృజాం రఘవప్రియాం రజోమలాభ్యాం అలిప్తై సర్వగాత్రై వరస్త్రియం. చూడడానికి ఇత పూర్వం సీతమ్మ దర్శనమైనప్పుడు హనుమ చూసినప్పుడు ఎట్లాంటి సీతమ్మని చూశారో అట్లాగే సదదర్శ హతానందం, ఆనందమన్న మాట జీవితంలో లేనిదానిలా శోకంతో సీతామింద్రజితో రథే, ఇంద్రజిత్ యొక్క రథం మీద ఉన్నటువంటి ఆ సీతమ్మ ఏకవేణీధరాం, ఒంటి జడ వేసుకొని దీనాం, పరమదీనురాలై ఉపవాస కృశాననాం, ఉపవాసముల చేత కృషించినదై పరిక్లిష్టైక వసనాం, నలిగినటువంటి ఒకే వస్త్రాన్ని కట్టుకుని అమృజాం, శరీరమునకు ఏ విధమైనటువంటి సంస్కారం లేకుండా రాఘవప్రియాం, రామచంద్రమూర్తి యొక్క ప్రియురాలైన సీతమ్మ రజోమలాభ్యాం అలిప్తై, ఒంటి నిండా మురికి పట్టి ఆ ధూళి కొట్టుకుపోయి సర్వగాత్రై వరస్త్రియం,
అంగప్రత్యంగ సౌష్ఠవం అంటారు కదా, అంత గొప్పదైనటువంటి అంగప్రత్యంగ సౌష్ఠవం కలిగినటువంటి రాఘవుని ఇల్లాలైనటువంటి సీతమ్మని తనతో పాటు రథంలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తాం స్త్రియం పశ్యతాం తేషాం తడయామాస రాక్షసః క్రోశంతీం రామ రామీతి మాయయా యోజితాం రథే మూర్ధ్ని సీతామకర్షయత్. హనుమ అంతటి బుద్ధిమతాం వరిష్టం కూడా హఠాత్ పరిణామంలో బుద్ధి నశించిపోయి, ఎందుకు హనుమని పెట్టుకున్నాడు అంటే ఆయన తీసుకొచ్చింది ఓషధీ పర్వతాన్ని. అందుకని ఇటువంటి హనుమకి బుద్ధి తప్పిపోవాలి, ఆయన కూడా సంభ్రమానికి లోనైపోవాలి. అందుకనే ఆయన ఉన్న చోటికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా, హనుమ చూస్తుండగా మాయా సీతమ్మ యొక్క జుట్టు పట్టుకొని కొట్టడం మొదలుపెట్టాడు. కొడుతుంటే హనుమ చూశారు, ఆమె సీతమ్మయే అనుకున్నారు. ఒకప్పుడు ఆ విద్యుజ్జిహ్వుడు రాముడి యొక్క తలని తయారు చేసి తీసుకొచ్చినట్టే మాయా సీతని సృష్టించాడు ఇంద్రజిత్. అప్పటికీ ఇంకా సీతమ్మే, ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు, అంత అటువంటి మహాపతివ్రత ఆవిడ జుట్టు పట్టుకుని వంచి కొడతావా అని హనుమ అపారమైన కోపానికి వశపడిపోయారు. ఆమె సీతమ్మయే అనుకున్నారు. కన్నీరు మున్నీరుగా ఏడ్చేశారు. ఆమె కేశపాశం పట్టుకున్నావురా, సర్వనాశనం అయిపోతావు, ఎంత పాపపు పని చేశావు, నీకు జాలి లేదు? రామచంద్రమూర్తి ఇల్లాలు రాజ్యానికి దూరం అయిపోయింది, భర్తకు దూరం అయిపోయింది, అపహరించి తీసుకొచ్చాడు నీ తండ్రి, ఆమెని కొడతావా అని, ఇక నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపి తీరుతానని క్రోధమూర్తి అయ్యారు. అదే కావాలి. ఎక్కడైతే కోపం వస్తుందో, అంత కోపం వస్తుందో అక్కడ బుద్ధి వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోపం వచ్చేస్తే జ్ఞాపక శక్తి క్షీణించిపోయి చదువుకున్నది కూడా గుర్తురాక బుద్ధి భ్రంశమైపోయి వేరువేరు ఆలోచనలు వచ్చేస్తాయి. హనుమ అంతటి వారు నేను నిన్ను సంహరించేస్తానని కోపోద్రిక్తుడయ్యారు. వెంటనే ఆ ఇంద్రజిత్తు, నువ్వు సుగ్రీవుడు రాముడు లక్ష్మణుడు ఎవరి కోసం ప్రధానంగా దండెత్తి వచ్చారో, ఎవరి కోసం ఇంత యుద్ధం చేశారో, ఎవరి కోసం మమ్మల్ని ఇంత కష్టపెట్టారో, ఎవరి కోసం ఇంతమందిని సంహరించారో ఆ సీతమ్మని మీ కళ్ళ ముందు సంహరిస్తాను అని చెప్పి తవేవ ముక్త్వా రుదతీం సీతాం మాయామయీం చతాం శితధారేణ ఖడ్గేన నిజగాన ఇంద్రజిత్ స్వయం. తన దగ్గర ఉన్నటువంటి దీర్ఘమైనటువంటి ఖడ్గం తీసి ఆమె యొక్క కంఠాన్ని దునివేశాడు. వెంటనే ఆ శరీర నథంలోంచి కింద పడిపోయింది. వెంటనే ఆ పైనుంచి ఇంద్రజిత్ పెద్ద అరుపు అరిచాడు, మీ శ్రమ అంతా నిష్ఫలమైపోయింది, చేసుకోండి యుద్ధం, గెలిచి ఏం పట్టుకెడతారు, ఎవరిని పట్టుకెడతారు, అయిందా, సీతమ్మని చంపేశానన్నాడు. అనగానే హనుమ కొంతవరకు యుద్ధం చేశారు, శిలని వేశారు, కానీ ఆయన దొరకడు, ఆయన రథం దొరకదు, మళ్ళీ చీకట్లలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు హనుమ ఇంకా చాలా మానసికమైనటువంటి డగ్గుత్తికని పొంది అలసట చేత, అలసట అంటే శారీరకం కాదు, మనసులో బాధ, సీతమ్మ చనిపోయిందని. మనం ఇలా యుద్ధం చేసి ఇక ఏ ప్రయోజనం ఉంది, సీతమ్మ మరణించింది, ముందు ఈ వార్త రాముడికి చెప్పాలి, ఈ వార్త లక్ష్మణుడికి చెప్పాలి, సుగ్రీవుడికి చెప్పాలి. అసలు సీతమ్మే మరణించిన తర్వాత ఇక యుద్ధం చెయ్యాలా చెయ్యక్కర్లేదా, అసలు అవసరమా ఇక యుద్ధం అన్నది వాళ్ళు నిర్ణయించాలి. నిర్ణయించిన తరువాత యుద్ధం చేద్దామని ఇంతటి హనుమ కూడా చాలా నీరసంగా బయలుదేరి వానరుల్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఆ రాముడి దగ్గరికి వెళుతున్నప్పుడు జాంబవంతుణ్ణి రాముడు పంపించాడు. ఏదో హనుమ పెద్ద కేక వేశారు, నువ్వు కూడా వెళ్ళు అన్నారు. జాంబవంతుడు ఎదురొస్తున్నాడు. ఆ ఎదురొస్తున్నటువంటి జాంబవంతుడిని తీసుకుని ఆయన వెనక్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత
ఆ ఇంద్రజిత్ మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ఈసారి బ్రతకడానికి వీల్లేదు రామలక్ష్మణులు, ఈసారి వానర సైన్యం బతకడానికి వీల్లేదు. ఈసారి మహోగ్రమైనటువంటి రీతిలో హోమం చేసి రథం ఎక్కి వస్తాను. ఇక వచ్చాను అంటే ఇక ఈసారితో యుద్ధం పరిసమాప్తం అయిపోవాలి. నాకు ప్రశాంతంగా హోమం చేయాలి, ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళిపోవాలి. వీళ్ళ బుద్ధి కాసేపు యుద్ధం చెయ్యకుండా ఆగిపోయే వైపుకు వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ సీతమ్మ చనిపోయింది అన్న బాధలో ఉండి ధనుర్బాణములను విడిచిపెట్టేసి యుద్ధం వదిలేసి ఉన్న స్థితిలో నేను హోమం చేసి వస్తాను. ఇక ఆ తర్వాత ఎవరు బతకరిగా, ఎందుకంటే వాళ్ళకి ఉత్సాహం ఉండదు యుద్ధం చేయాలని. అప్పుడు చాలా తేలిక అని ఈ కుయుక్తి పన్ని తతప్రేక్ష హనుమంతం వ్రజతం యతర రాఘవ సహోతుకామో దుష్టాత్మ గతశ్చైత్యం నికుంభిలాం. ఎప్పుడైతే హనుమ రాముడి దగ్గరికి వెళ్ళారో గమనించాడు, ఓ హనుమ యుద్ధం మాని వెళ్ళిపోయారంటే నేను వేసిన పథకం ఫలించింది. ఆయన చాలా మానసికంగా బాధపడుతున్నారు. వెళ్ళిపోయారు రాముడి దగ్గరికి. ఇప్పుడు రాముడు బాధపడతాడు, లక్ష్మణుడు బాధపడతాడు, సుగ్రీవుడు బాధపడతాడు, విభీషణుడు బాధపడతాడు. యుద్ధం చెయ్యాలా చెయ్యొద్దా ఈ ఆలోచనలు, ఎవరికి స్వస్థత ఉండదు. ఇటువంటి స్థితిలో వీళ్ళు తెప్పరిల్లే లోపల నేను హోమం చేసి మళ్ళీ వస్తాను అని బయలుదేరి ఆ నికుంభిలా హోమం చేయడానికి వెళ్ళాడు. ఈలోగా జాంబవంతుడు ఎదురొస్తే హనుమ వెనక్కి తిరిగి వచ్చారు రాముడి దగ్గరికి. వచ్చి ఇప్పుడే నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు చూశాను, ఇంద్రజిత్ రథంలో సీతమ్మని తీసుకొచ్చి సీతమ్మని ఖండించాడు. ఆమె కుత్తుక విడిపోయింది, పడిపోయింది, మరణించిందని చెప్పారు. చెప్పగానే రామచంద్రమూర్తి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. లక్ష్మణస్వామి నిరాశ చెందారు. నిరాశ చెంది ఇంకా విపరీతమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయింది సైన్యం అనడానికి గుర్తేమిటంటే వాళ్ళు మాట్లాడే మాటలు. లక్ష్మణుడు అంత గొప్ప లక్ష్మణుడు కూడా ఏమన్నాడంటే శుభే వర్తంతి తిష్టంతం త్వాం ఆర్య విజితేంద్రియం అనర్ధేభ్యో న శక్నోతి త్రాతుం ధర్మో నిరర్ధక. అన్నయ్య, ఇంద్రియ నిగ్రహం అన్నావు, ఇంద్రియములను నిగ్రహించావు, ధర్మం అన్నావు, రాజ్యం వదిలేసుకున్నావు. అర్థము చేతిలో ఉంటే ఎన్ని భోగాలైనా పొందొచ్చు. అటువంటి యవరాజ్యం వదిలేసావు, దేశాన్ని వదిలేసావు, తల్లిదండ్రులను వదిలేసావు, అరణ్యవాసం అన్నావు, తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టడం అన్నావు, వచ్చావు. రావణాసురుడు ధర్మాన్ని వదిలేశాడు, అధర్మాన్ని పట్టుకున్నాడు. ఇంద్రియ లౌల్యాన్ని పట్టుకున్నాడు, ఇంద్రియ నిగ్రహాన్ని వదిలేశాడు. ఏమైందన్నయ్య? రావణుడు సీతమ్మని చంపేశాడు. ఇప్పుడు ఇంద్రజిత్ చంపేశాడు. రావణుడి కొడుకేగా, రావణ ప్రమేయం లేకుండా చంపడగా, కాబట్టి చంపేశాడు. నీ ధర్మం నిన్నేం కాపాడిందన్నయ్య? దేనికి పట్టుకున్నట్టు ఈ ధర్మం? ఏం సుఖపడ్డావు జీవితంలో ధర్మం పట్టుకుని? ఇది ప్రశ్న. రామాయణంలో వచ్చిన ప్రశ్నే జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనికి జవాబు ఏమిటంటే రాముడు పట్టుకున్న ధర్మం రాముడిని పాడు చేయలేదని వెంటనే నిరూపణం అవుతుంది. అదే పూనిక కలగడానికి కారణం. అందుకు రామాయణం చదువుకోవడం, వినడం. కాబట్టి అన్నయ్య ధర్మం 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 అంటావు కదా, నేను తెలియక అడుగుతాను అంటే ఆ ఆక్రోశం, ఆ బాధ వదిన సరిపోయిందని. భూతానాం స్థావరాణాంచ జంగమానాంచ దర్శనం యథాస్తి న తథా ధర్మం తేన నాస్తీతి మే మతి. అన్నయ్య, నేను ఒక్క మాట అడుగుతాను. స్థావర జంగమములు అంటాం. స్థావర జంగమములు అంటే స్థావరములు అంటే కదలకుండా ఉన్నవి. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, పాదపములు అంటారు. భూమిలోకి వేళ్ళు ఉంటాయి కానీ అవి బ్రతికుంటాయి. వాటికి బ్రతికుండకపోతే అవి ఎలా పెరుగుతున్నాయి? అవి వింటూ ఉంటాయి, సంతోషిస్తూ ఉంటాయి, బాధకి లోనవుతాయి. జగదీష్ చంద్రబోస్ ప్రయోగంలో అదే కదా నిరూపించారు. కాబట్టి వాటికి ప్రాణం ఉంది, అన్నం వండుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అని సూర్యకిరణాలతో అన్నం వండుకుని ఆకుపచ్చగా పత్రహరితము అని దాచుకుంటాయని చిన్నప్పుడు చదువుకున్నాం కదా విజ్ఞాన శాస్త్రంలో. కాబట్టి వాటికి ప్రాణం ఉంది. కాబట్టి వాటిని స్థావరములు కదలకపోయినా ప్రాణముతో ఉంటాయి. జంగమములు అంటే ప్రాణములతో కదులుతాయి. స్థావర జంగమములు అని అన్నాం అనుకో అన్నయ్య, ఏదైనా కనపడుతుంది ఆ ప్రాణి. ధర్మము నాకు చూపించు. అసలు జీవితం అంతా పట్టుకునేది కనపడదు.
ఇన్ని స్థావర జంగమాలతో ఉండేటటువంటి మనిషి ఇన్ని ఇంద్రియ భోగాలు వదిలేసి ఇన్ని కష్టాలు తనంత తాను పట్టుకొని ధర్మం పట్టుకోవడమే సంతోషమని ధర్మానుష్ఠానం చేస్తే ఆ ధర్మం ఒక్కసారి కనపడి నీ ఇంత బాగా పట్టుకున్నావయ్యా, నిన్ను నేను పట్టుకుంటానులే అని చెప్పడం ఎక్కడైనా చూసావన్నయ్యా? ఎందుకన్నయ్యా నీ పిచ్చి ధర్మం 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 అని పట్టుకున్నావు, ఏమైందో చూసావా? అంటే ఇవి యథార్థములని మీరు అనుకోకూడదు. నిరాశ కలిగినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకు వచ్చేటటువంటి ప్రశ్నలు అలా ఉంటాయి. కానీ ధర్మం పట్టుకున్నవాడు పాడవడం అన్న మాట ఉండదు, రక్షింపబడతాడు. నేను అందుకే వెంటనే మళ్ళీ 10 మాటలు ఇది అంటున్నాను. అట్లాగే అథవా దుర్బల క్లీబో బలం ధర్మోనువర్తతే దుర్బలో హృతమర్యాదో నసేవ్య ఇతిమే మతి. బలం గొప్పదా ధర్మం గొప్పదా అన్న ప్రశ్న వచ్చిందనుకో అన్నయ్య, నువ్వు ధర్మం పట్టుకున్నావు, రావణాసురుడు బలం పట్టుకున్నాడు. బలం ఎలా వచ్చింది వదిలి, ఇంద్రజిత్తుకు బలం మాయ వల్ల వచ్చింది. మాయాయుద్ధం చేస్తున్నాడు, అది అధర్మం రా, మనం ధర్మం కొట్టకూడదు, ప్రచ్ఛన్నంగా ఉన్నాడు, మనం అస్త్రం వేయకూడదని నువ్వు అన్నావు. ఆయన ఏం చేశాడు? ధర్మం అన్న మాటతో సంబంధం లేదు, అధర్మం వల్ల వచ్చిన బలంతో వదిన్ని చంపేశాడు. ఇప్పుడు ధర్మం ఏమైందన్నయ్య? ఏ అధర్మం వల్ల వచ్చిన బలం ఉందో ఆ బలం చేతిలో ధర్మం పట్టుకుందని ధర్మపత్ని పోయింది. అప్పుడు ధర్మం పోలా? అధార్మికంగా వచ్చిన బలము చేతిలో ధార్మికుని యొక్క బలం నశించిపోయిన నాడు ధర్మం ఎందుకన్నాయా? ఇంతకన్నా అసలు ఎవరు అడుగుతారండి? ఇన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడిగాడు. ఇన్ని ప్రశ్నలకి జవాబు ఏమిటయ్యి ఉండాలి? ఒక్కనాటికి అట్లాంటి జరగదాయా, సీతమ్మని వాడు అలా చేయలేడు అని ఎవరో ఏదో చెప్పాలి. అంటే ఇప్పుడు సీతమ్మని నిజంగా అలా తీసుకొచ్చి చంపేసినా మళ్ళీ ఆవిడ బతుకుతుందా? అలా తీసుకొస్తాడా ఇంద్రజిత్తు? అసలు ఇందులో ఉన్న విశేషం ఏమిటి? ఎవరో చెప్పి వాళ్ళని అక్కడ నికుంభిలా హోమం పూర్తి చేసి ఆయన వచ్చే లోపల మళ్ళీ సిద్ధంగా ఉండాలి, లేకపోతే అయిపోయింది యుద్ధం. అంత ప్రమాదకర పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా విభీషణుడు వచ్చాడు. ఏమిటి అందరూ యుద్ధం మానేశారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏమిటో భయపడుతున్నారు, ఏమిటి రాముడు చుట్టూ ఇలా నించున్నారు, ఆయన ఎందుకు అలా కింద పడిపోయాడు అని నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరించి, ఏం లక్ష్మణస్వామి అలా ఏడుస్తున్నావు, అలా బాధపడుతున్నావు, ఏమైందని అడిగాడు. ఏమైంది ఏమిటి? హనుమ చెప్పారు సీతమ్మని చంపేశాడు ఇంద్రజిత్ అన్నాడు. ఆయన నవ్వు నవ్వి చాలా తేలిగ్గా విభీషణుడు అన్నాడు, మనుజేంద్ర ఆర్తరూపేణ యద్యుక్తస్త్వం హనుమత తదయుక్తం మహం మన్యే సాగరస్యేవ శోషణం. హనుమే చెప్పి ఉండొచ్చుగాక. సముద్రం ఎండిపోయింది అకస్మాత్తుగా అంటే నమ్ముతారయ్యా? సీతమ్మని ఇంద్రజిత్ చంపేశాడా? మీరు నమ్మారా? ఎలా నమ్ముతారయ్యా? నేను చెప్పనా? అభిప్రాయంతు జానామి రావణస్య దురాత్మనః సీతాం ప్రతి మహాబాహో నచ ఘాతం కరిష్యతి. సీతమ్మని విడిచిపెట్టేరా, యుద్ధం ఉండదు, నువ్వు సంతోషంగా ఉంటావని నేను చెప్పాను. అప్పుడే సీతమ్మని విడిచిపెట్టడానికి రావణాసురుడు ఒప్పుకోలేదు. వాడికి అంత మితిమీరిన కామం సీతమ్మ యందు. వాడు ఒక్కనాటికి అసలు సీతమ్మ జోలికి అవన్నీ వెళ్ళనివ్వడు. ఆవిడ దర్శనాన్ని ఒప్పుకోడు, ఆవిడతో మాట్లాడడాన్ని ఒప్పుకోడు, అది కొడుకైనా ఒప్పుకోడు. అట్లాంటిది సామము దానము భేదము దండోపాయము 4 అన్వయం కావు. పైగా విపరీతమైన పిచ్చి వ్యామోహం దేని మీద ఏర్పడిపోయిందో దాన్ని చంపేయడం అన్న దాన్ని ఉండదు. అంత పిచ్చి వ్యామోహం రావణాసురుడికి ఏర్పడిపోయింది సీతమ్మ మీద. వాడు చచ్చిపోతాడు తప్ప సీతమ్మ జోలికి వెళ్ళడమే సాధ్యమే? సీతమ్మ అంటే అంత తేలిగ్గా రథంలో తీసుకొచ్చి చంపేసేలా కనపడుతోందా? ఏమి మహాపతివ్రత, ఏమి తేజస్సు, అది సాధ్యమే? ఎలా నమ్మారు ఈ మాటలు మీరు? ఇదే కావాలి ఇంద్రజిత్తుకి. మీరు ఇలా మాయలో పడడమే కావాలి. మీరందరూ ఇలా ఏడుస్తూ యుద్ధం మానేసి బుద్ధి విపరీత పరిణామాన్ని పొంది స్తబ్దులైపోయి ఉన్నటువంటి స్థితి కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడెక్కడా లేడు యుద్ధంలో. చూడండి, నికింబల హోమానికి వెళ్ళాడు, ఇప్పుడు చేసి బయలుదేరుతాడు, అప్పుడు మొదలెడతాడు. ఇక అప్పుడు
సీతమ్మ బ్రతికుందని తెలిసి మళ్ళీ ధనస్సులు పట్టుకున్నా, గదలు పట్టుకున్నా, పర్వత శిఖరాలు పట్టుకున్నా, చెట్లెట్టుకున్నా ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి వేళ మించిపోకుండా వాడు మళ్ళీ పుంజుకుని నికుంభిలా హోమం చేసి రథమిక్కి వచ్చే లోపల మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వాడు అసలు హోమం పూర్తి చేయకుండా, రథమే ఎక్కకుండా వాడిని పడగొట్టకపోతే ఈ యుద్ధం గట్టెక్కదు.